ఇదే రాధాకృష్ణ రాసిండు. ఏమని రాసిండు? తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనుకుంటారని వీడే రాసిండు. ఇవాళ ఈ సన్నాసిగా చెప్తున్నాడు, ఆ రేవంత్ రెడ్డి సూపర్ డూపర్ బంపర్ హిట్, గెలిచేసిండు పొడిచేసిన అని రాస్తున్నాడు. నువ్వే రాసినావు కదా పై నియమనం. పోయిన వారమా అంతకంటే ముందు వారమనా నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చూపించాలనుకుంటుర్రు, నన్ను దొంగని చేస్తుర్రు, నన్ను లంగనంటుర్రు, ఇవన్నీ వీడియో రాసి ఇంత ముందుకు. మళ్ళీ వీడియో అంటాడు రేవంత్ రెడ్డి సూపరు డూపర్ బంపర్ హిట్టు, రేవంత్ కా కమాలు. ఏది నమ్మాలరా బాబు? మన రాసింది నమ్మాలనా ఇప్పుడు రాసింది నమ్మాలనా? ఇది విచిత్రమే. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ ఆరితేరిపోయినట్ట. ఇంకేమన్నదా? అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లను కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ వర్గం ఓట్లపై సీఎం దృష్టి పెట్టిను. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఈ కూడా పచ్చకుక్కే, నువ్వు కూడా పచ్చకుక్కే అని చెప్పు రాదురా. నువ్వు తెలంగాణ జ్యోతి కావు, ఆంధ్రుడికి జ్యోతి వైదివి తెలియదా మాకు? మొత్తానికి లేపిండి అలా రేవంత్ రెడ్డి సరిపోను. జూబ్లీస్ లో ఓడిపోయి ఉంటే రేవంత్ ప్రభుత్వం కూలిపోయి ఉన్నది చెప్పలేము. కాకపోతే పార్టీలో ప్రభుత్వంలో ఆయన పరిస్థితి మరింత బలహీన పడేది. పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కూడా జూలు విధించేవారు. ఇప్పుడు సీఎంకి ఇక ఆ బేత లేదు. రేవంత్ అల్లా టప్పాసుగా గాలికి కొట్టుకొచ్చిన సీఎం కాదు, శక్తివంతమైన నాయకులని తనను అందరూ గుర్తించేలా చేసుకోగలిగింది. మరొకసారి ఇక అందరి పిచ్చోళ్ళని చేసిరని మన రాధాకృష్ణ రాసిండు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఎంత బ్రహ్మాండంగా మోసం చేసి, ఎంత బ్రహ్మాండంగా ప్రజలకు 6 గ్యారెంటీలు ఎగబెట్టి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారో చూస్తున్నారు. కానీ మన ఏబిఎన్ రాధాకృష్ణకి అవన్నీ తెలియదు. ఎంతసేపున రేవంత్ మంచోడు, రేవంత్ గొప్పోడు, రేవంత్ రెడ్డి సూపర్ డూపర్ బంపర్ హిట్. మరి ఇదే రాతలు ఇదే వార్తలు గతంలో ఇదే సన్నాసి ఆదివారం నడిస్తే రేవంత్ అటర్ ఫ్లాప్ అయ్యిండు, ఫెయిల్ అయ్యిండు, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ప్రకటించాలనుకుంటారు. మీ అందరి బతుకులు బయట పెడతా, మీ అందరి లెక్కలు నాకు ఎరికే అని బెదిరించడం రాశారు. మరి బెదిరించి నిజమా ఇది నిజమా? ఇక మరి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న జూబ్లీహిల్స్, బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వ వైఖరులు మార్పు రానంత వరకు ప్రధాని మోదీ నాయకత్వం తిరుగుండదు. మళ్ళీ అటు బీజేపీ లేపిడు చంద్రన్న కోసం, అటు చంద్రన్న కోసం ఇటు రేవంత్ అన్న కోసం. ఇంకా మరి ఆదివారం నాడు రాధాకృష్ణ కానీ నీచాతి నిజమే రాతలు. ఈ రాతలు రాసే ముందు కొంచెం ఆలోచించుకోవాలి. ఏం రాస్తున్నాం, ఏం కథ, ఇటు రాయొచ్చా రాయరాదా ఆలోచించుకొని రాసే బాగుంటుందని కోరుకుంటున్నా. కానీ మా రాధాకృష్ణ ఆలోచించాడు. బలుపు అహంకారం చాలా పెరిగిపోయినాయి అనమాట.